ఇంగ్లీష్ మందులు ఉన్నాయి, అప్పట్లో లేవుగా ఇంగ్లీష్ మందులు. రకరకాలైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళి సంప్రదించింది, అయినా ఆమెకి ఏ స్వస్థత కూడా కలగలేదు. డాక్టర్ల సంగతి మనం గమనిస్తే యోబు గ్రంథంలో అంటాడు 13వ అధ్యాయం 4వ వచనంలో, యోబు గ్రంథంలో 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు, వారు అబద్ధములను కల్పించువారు, వీరందరూ పనికి మాలిన వైద్యులు అని అంటారు. ఉందా ఆ మాట? ఉందా? వీరు అబద్ధము కల్పించువారు, వీరందరూ పనికి మాలిన వైద్యులు. అందరి గురించి కాదు, అందరూ డాక్టర్ల గురించి కాదు, అది కొంతమంది డాక్టర్లు అసలు ఏం భయపిస్తారో, అది చిన్నదైనా కూడా పెద్ద భూతద్దంలో పెట్టి చెప్తారు. ఇక అప్పటిదాకా ధైర్యంగా వెళ్ళినటువంటి ఆ పేషెంట్ కూడా ఎంత టెన్షన్ అయిపోయి, అమ్మో ఇంకా ఇది ఈయన దగ్గరనే చేయించుకోవాలి, ఈయన దగ్గరనే మనం మెడిసిన్ వాడాలి, ఈయన దగ్గరనే మనము సర్జరీ చేయించుకోవాలి, అస్సలు ఈయన చెప్పకపోయింటే పరిస్థితి ఎట్లుండేదో అనుకొని కంగారు పడతా ఉంటుంటాం. కానీ అదే రిపోర్ట్ ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీస్తే అది వేరే వస్తుంది మళ్ళీ. అలా మీలో కొంతమంది కూడా ఆ అనుభవాన్ని చూసే ఉంటారు. బిడ్డ తిరగబడిందని, ఉమ్మ నీరంతా పోయిందని, రక్తం అస్సలు లేదని, బిడ్డకు అవయవం లోపమని, గుండె వేగంగా కొట్టుకోవట్లేదని చెప్పలేదా? చెప్తే సరే అని చెప్పేసి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఎవడమ్మా బుద్ధి లేనుడు చెప్పిందే, అంతా బాగుంటే బిడ్డ బ్రహ్మాండంగా ఉన్నాడు, నువ్వు ఉదయం సాయంత్రం కాస్త నడువు, మంచి భోజనం తీసుకో చాలు, చివరిగా మంచిగా కాన్పుతో నువ్వు సాధ్యమైనంత వరకు సర్జరీ లేకుండానే సులువైన కాన్పు చేద్దాం అని చెప్పే మంచి డాక్టర్లు కూడా చెప్పాలి, మంచి డాక్టర్లు కూడా